ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సజీవ గోదావరి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా మార్చేసింది. వీళ్ళ టైంలోనే మార్చేసిండ్రు. ఇప్పుడు ఆ బ్యారేజీల్లో ఏర్పడిన పొంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చేదాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతుంది. ఈయనడో తిక్కరోలాగా ఆడ నింపేయండి, ఈడ పంపు పెట్టు. అసలు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నిటికీ నువ్వే నిపుణువా? నువ్వు చేసిన ఇది డ్యామేజ్ సరిపోదా? నీ వల్లనే బ్యారేజ్ కొలాప్స్ అయింది. ఇంకోటి చెప్పాలి, వాళ్ళ హయాంలోనే అసలు చాలా సైలెంట్గా ఎవరు చెప్పకుండా అక్టోబర్ 21కి అయింది కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం. నీళ్ళను వదిలిపెట్టినరు, వాళ్ళ హయాంలో నిలబెట్టినరు. కేసీఆర్ నోరు మెదపలేదు, ఒక దొంగలా సప్పుడే కూర్చున్నాడు. ఆయన 45 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కాళేశ్వరంలో ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా? 7 ఉన్నాయి మీకు తెలుసున్నాడు. అన్నీ తెలుసు మాకు, నీకేమో పంపులతో కమిషన్లు తీసుకోవడం తెలుసు నీకు. మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట. 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్టు కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, వేల కోట్ల 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పరువు మరి మట్టి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో, అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి. ఏదో భూతద్దంలో మేమేదో జరిగినదని ఎక్కువ పెడతారన్నమాట. భూతద్దం ఏం అవసరం లేదు, కళ్ళకెదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది, గుడ్డోళ్ళకు కూడా అవపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వమే కేసీఆర్. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది. పిల్లర్లు కుంగిపోగానే బ్యారేజ్లో ఉన్న 10